నమస్తే అండి, గుడ్ మార్నింగ్. జీ న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు ఏంటంటే తెలంగాణ విలన్ కేసీఆరే, బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్, కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధమా, తేదీ సమయం వేదిక చెప్పండి, కాంగ్రెస్ భిక్షతోనే కేసీఆర్ సీఎం అయిండు, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి మొదటి విలన్ కాంగ్రెస్ అని చెప్పడం విడ్డూరంగా ఉందని, తెలంగాణకు ఆయనే పెద్ద విలన్ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాడు. వాస్తవంగా వరంగల్ రజతోత్సవ సభలో కేసీఆర్ ఏం మాట్లాడిండు, తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అని మాట్లాడిండు. నిజంగా ఆ మాట మాట్లాడుతందుకు సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చింది, అయాల నువ్వే చెప్పినవు. సోనియా గాంధీ ఇనిషియేట్ వల్లనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అని చెప్పేసి మాట్లాడినావు. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ విలన్ అని మాట్లాడుతున్నావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో చచ్చిపోతుంది. తెలంగాణ ఇస్తే ఆంధ్రలో మొత్తం కాంగ్రెస్ పార్టీ తూడ్చుకపోతుంది. అయినా కానీ సాహసం చేసిన అక్కడ పార్టీ చచ్చిపోతుంది అని తెలిసి కూడా ఇక్కడ తెలంగాణను అనౌన్స్ చేసిరు. 13 జిల్లాలేమో ఆంధ్ర, 10 జిల్లాలు తెలంగాణ. అక్కడ పూర్తిగా చచ్చిపోతుందని తెలిసి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినాక కూడా తెలంగాణ ప్రజలు ఏం చేసిర్రు, ఈ దరిద్రునికి పట్టం కట్టిర్రు. అయితే ఏమన్నా ఎందుకు కట్టిర్రు అంటే, ఈ టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్లో కలుస్తుంది కదా, ఇద్దరు ఒకటే కదా, ఎవరికి ఓటేస్తే ఏంది అన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ కోట్లు వేస్తే మేము విలీనం చేయమని చెప్పేసి వచ్చి కూర్చున్నాడు. ఇవాళ మాట్లాడుతున్నాడు. నిజంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అని మాట్లాడితే ఉరికించి కొట్టాలి. ఆ కుటుంబాన్ని బట్టలు జినిగేదానికి ఉరికించి కొట్టాలి. ఆ మాట మాట్లాడుతందుకు మీ పాత్ర ఏంది, కాంగ్రెస్ పాత్ర ఏంది, లెక్కలు కట్టుర్రు. మరి తెలంగాణ రావడానికి కాంగ్రెస్ పాత్ర ఏమున్నది, టీఆర్ఎస్ పాత్ర ఏంది, లెక్కలు కట్టుర్రి. అక్కడ పార్టీ చచ్చిపోతుందని తెలిసి తెలంగాణ ఇచ్చింది. ఎవరు గొప్ప? అదే ఒక్క జిల్లాలని పార్టీ మునుగుతుందంటే నువ్వు ఒప్పుకుంటావు. ఒక జిల్లాలనే అట్లాంటిది ఒక రాష్ట్రంలో కోల్పోయింది, ఏం లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. అయినా తెలంగాణ ఇచ్చిండ్రు. వాళ్ళని మెచ్చుకోవాలి, పొగడాలి. ఇంకా సిగ్గు లేకుండా విలన్ అని మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతుండో తెలియక. అయితే ఎప్పుడైనా కానీ కేసీఆర్ మాట్లాడేటప్పుడు రాజకీయంగా కానీ ఏదైనా సభలలో మీటింగ్లో పోయినప్పుడు పేపర్ చూసుకొని మాట్లాడాడు. అసలే వజ్రోత్సవ సభలో పేపర్ చూసుకుంటా మాట్లాడుతున్నాడు. ఆ డైలాగులు కూడా రాసుకొని వచ్చిండు. అంటే ఆయన ఆరోగ్యం కూడా ఆ రకంగా క్షీణించిపోయింది. ఇటువంటి మాటలు మాట్లాడితే ఉరికించి కొడతారు. ఎందుకు నీకు కాంగ్రెస్ పార్టీ మీద అంత విషం కక్కుతున్నావు? మరి పార్టీలో విలీనం చేస్తాను, ఎందుకు విలీనం చేయలే? ఎవరు శత్రువు తెలంగాణకు? నువ్వు శత్రువు. సరే, తెలంగాణ ప్రజలు ఏదో నిన్ను నమ్మి పట్టం కడితే ఉన్న కాడికి దోసుక తింటివి. ఒకడొకడు మాట్లాడుతున్నారు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే, సంవత్సరం నరల్ని ఇంత వ్యతిరేకత నా ప్రభుత్వం మీద, అందుకనే ప్రతిపక్ష పార్టీకి ఇంతగానం జనాలు వచ్చిర్రు. అంటే ఆ జనాలు వచ్చిన వాళ్ళు మీరు పిలిస్తే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు కాదు, మీరు పైసలు పెడితే వచ్చిన వాళ్ళు. యువత ఎక్కడ ఉన్నది అందులో? యువత ఉన్నారు ఎవరన్నా? అంతా పెళ్ళిళ్ళై సంసార బాధ్యతల మీద ఉన్నోళ్ళు. ఇక సరేలే పోదాం, మనిషికో 1000 రూపాయలు ఇస్తారంట కదా అన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే. ఆడ స్వచ్ఛందంగా వచ్చినోడు ఎవడు లేడు, అది గుర్తుపెట్టుకోరి. అందుకనే కేసీఆర్ విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ మాట్లాడుతున్నాడు. అందుకనే ఎప్పుడైనా వ్యతిరేకత ఎప్పుడు వస్తుందంటే, 2 టర్ములు పరిపాలిస్తే, ఒక టర్మ్ అంటే సరే సమయం సరిపోదు కాబట్టి ప్రజలు కూడా క్షమిస్తారు. 2వ టర్ములో కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే అప్పుడు వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత వచ్చి అప్పుడు వేరే పార్టీకి ఓటేస్తారు. వ్యతిరేకత ఎట్లా మీ మీద వచ్చింది చూడు వ్యతిరేకత. మీరు దోసుక తింటుర్రు, లక్షల కోట్లు దోసుక తిన్నారు టీఆర్ఎస్ వాళ్ళని, వ్యతిరేకత వచ్చింది చూడు. అట్లా 2వ టర్మ్లో వ్యతిరేకత వచ్చింది అంటే వాడు నమ్ముతాడు. వచ్చి సంవత్సరంన్నర అవుతుంది, సంవత్సరంన్నర కాగానే వ్యతిరేకత వచ్చిందని ఇదే ప్రచారం చేస్తుర్రా? మీకు దమ్ముంటే, మీరు నిజంగా తినేది అన్నమే అయితే, అది ఇంకోటి కాకుంటే, మీ దమ్ముంటే మీ 35 ఎమ్మెల్యేలు ఉన్నాయిగా, రాజీనామా చేసి 35 మళ్ళీ గెలువురి. మీకు దమ్ముంటే 35 గెలిస్తే నిజంగా వ్యతిరేకత ఉన్నట్టే. ఇప్పటికిప్పుడు మీకు చేతనైతే మీరు రాజీనామా చేసి మీరు పోటీ చేయరు 35 సీట్లు. అప్పుడు మీకు తెలుస్తుంది వ్యతిరేకత ఉన్నదా లేకుంటే అనుకూలత ఉన్నదా అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. సిగ్గుండాల మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తేందుకు. తెలంగాణ ఇచ్చింది ఎందుకు? తెలంగాణలో మొత్తం భూస్థాపితం అవుతుందికా. అప్పుడు నువ్వు అధికారంలోకి చేంజ్ చేసినావు, కాంగ్రెస్ పార్టీకి ఏం న్యాయం చేసినావు? కనీసం కృతజ్ఞత భావం కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళని మొత్తం నువ్వు కొనుక్కొని మొత్తం టీపీసీసీ మొత్తం విలీనం చేసుకుంటువి.
విలీనం చేసుకొని పార్టీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినావు. సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడుతందుకు. నువ్వు అదే పార్టీలో కూడా ఒకసారి కలిసి పోటీ చేసి కూడా కేంద్ర మంత్రి పదవి పొందినావు కొద్ది రోజులు. మీరు రాష్ట్రాలు కూడా మంత్రి పదవులు తీసుకున్నారు అప్పుడు. మరి అప్పుడు ఎందుకో వద్దని లేదు మరి పదవులు. ఈ మింగనీకైతేనేమో కావాలి, మీకు ఒక్కరికి అధికారం కావాలి, ఇంకొకటి అధికారంలో ఉండొద్దు. మీ జన్మలపైన ప్రజల అధికారం ఇయ్యరు. ఇంకొకసారి గుర్తుపెట్టుకోరి. ఎందుకంటే మీరు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు. తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే రకం అంటే ఎవరు అంటే మీ కల్వకుంట్ల కుటుంబమే. ఎంత త్యాగం చేసింది పార్టీ తెలంగాణ విషయంలో. మరి చర్చ కంట ఓరి మరి దమ్ముంటే రాజీనామాలు చెయ్యిర్రి, తెలుస్తుంది మీకు. మిమ్మల్ని నిజంగా కాంగ్రెస్ పార్టీ విలన్ అంటే బట్టలు విప్పి ఉరికించి కొట్టాలి, ఆ రకంగా చేయాలి. ఇవ్వకుంటే ఏడికెళ్ళేది. నువ్వు ముఖ్యమంత్రి అవుతుంటేవా అప్పుడు మీ వాళ్ళందరూ ఆడ ఉండి ఏం ఉద్యమం ఏంది, మా అయ్య చచ్చిపోతాడు వద్దే వద్దు మాకు అని మాట్లాడిరు. మీ కుటుంబంలో ఎవడన్నా చచ్చిండా మరి ఉద్యమంలో? ఎందుకు మన సభలో నువ్వు అమరులను ఎందుకు తెలుసుకోలే? నీ రజతోత్సవ సభల 25 సంవత్సరాలు అవుతుంది కదా, మరి ఫస్ట్ నుంచి నీ పార్టీ ఎట్లా ఎదిగింది, నీ పార్టీకి సహకరించింది ఎవరు, నీ పార్టీకి పెట్టుబడిదారులు ఎవరి వల్ల ఉద్యమం ఉవ్వెత్తినెగిసింది, ఇవన్నీ నెమరు వేసుకోవాలి కదా. రజతోత్సవ సభ అంటే ఏంది? 25 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకుంటున్నావు. ఆ సెలబ్రేషన్లల్లో నీ పార్టీ ఎట్లా ఎదిగింది, ఎవరు సహకరించారు, తెలంగాణ రావడానికి ఎవరు సహకరించారు, ఉద్యమానికి ఎవరు సహకరించారు, ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా. మరి దాంట్లో విజయశాంతి పాత్ర ఎంత ఉన్నది, టైగర్ నరేంద్ర పాత్ర ఎంత ఉన్నది, మందాడి సత్యనారాయణ, సంతోష్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, గాదే ఇన్నయ్య, జయశంకరు, కోదండరాం పాత్ర, విద్యార్థులు, అమరవీరులు, నిరుద్యోగులు, రాజకీయ జేఏసీ, కాంగ్రెస్ పాత్ర ఎంత ఉంది, బీజేపీ పాత్ర ఎంత ఉంది, ఇవన్నీ నెమరు వేసుకోవాలి. అప్పుడున్న వాళ్ళు ఎవరెవరు సహకరించారని. ఇవన్నీ లేకుండా ఓన్లీ బురద చల్లనీకి నువ్వు సభ పెట్టుకున్నావు. అంటే అన్ని కోట్లు పెట్టినావు. అక్కడ నీ సభ జరిగింది ఏంటంటే ఎన్నో ఊర్ల పండుగలు అయితే చూడు, బోనాల పండుగలు, పోచమ్మ పండుగలు, ఎలమ పండుగలు, లేకుంటే బొడ్రాయి పండుగ చేసుకున్నప్పుడు ఓన్లీ తింతాగనికి పండుగ చేసుకుంటారు కదా, దానికోసం వీళ్ళందరినీ పిలిపించుకొని తింతాగి ఎంజాయ్ చేసిరు. అక్కడ జనాలు కూడా చచ్చిపోయారు యాక్సిడెంట్లు అయ్యి. వాళ్ళకి ఏమేమైనా ఆర్థిక సాయం చేస్తున్నావు మరి? నీ సభకు వచ్చి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు కదా, మరి వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి కదా. మరి నువ్వు అది చేస్తావు, అది చేయవు. పనికి మాలిన నీ ఎద్దప్పినోడు ఎవడంటే కేసీఆరే పక్కా. అనకూడదు కానీ పెద్ద ఆయనని ఏంది వీళ్ళని అని మాట్లాడతావా? సిగ్గుండాలే. వాళ్ళు త్యాగం చేసిన పార్టీ అది. ఒక దగ్గర తల్లి చచ్చిపోతుందని తెలిసినా కూడా ఇక్కడ ఇచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ని ఇచ్చింది. ఆ మాట మాట్లాడుతుంది కొంచెమన్నా సిగ్గు బుద్ధి ఉండాలి. ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా తిడుతున్నారు, సిగ్గుండాలి. కేసీఆర్వి పచ్చి అభద్రాలు. కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి 2023 వరకే రూపాయలు 9 లక్షల కోట్ల పైగా నిధులు ఇచ్చింది. నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తావా? కేసీఆర్కు ఎంపీ డీకేఆర్ అన్న సవాల్. మరి ఆమె సవాల్ స్వీకరించి మరి కేసీఆర్ అయినా నువ్వు బయటికి రావుగా, నువ్వు ఓల్ సవాల్ ఎడ స్వీకరిస్తావు కానీ తొడగొడుతుండే. ఏమని తొడగొడుతుండు సభల? ఇక నేను వస్తా, ఇక ఆగేది లేదు, ఇక నేను ఎల్లుడే అన్న. నీ ఎల్లుడు ఉంటే నువ్వు అసెంబ్లీకి రావాలి ఫస్ట్. అది రాసేద కాక ఉత్తగా జనాలను రెచ్చగొట్టాలి. ఇది ఈయనంట కేసీఆర్ అన్నా నువ్వు రావాలి అంటే కత్తెవనికి ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా? ఈయనంట కేసీఆర్ అన్నా అని అన్నారట. మరి ఆ కేసీఆర్ అన్నా అనేటోనివి సారే కావాలంటారు. మళ్ళీ తెలంగాణ పాట సారని ఎందుకు రాపించుకున్నావు, అన్నని ఎందుకు రాపించుకోలే? మిమ్మల్ని అన్న అని పిలిస్తే వాడన్న బత్తడా? అన్న అననిస్తారా? అన్న అంటే వానికి చేతుల నీళ్లు పోసేది కూడా పోయరు, మీరు వేరేది పోస్తారు. అసోంటి రకం మీరు దొరల అహంకారము మామూలుగా ఉండదు. నిజంగా కొంతమంది ఈ ఊడిగం చేసేటోళ్లకు సిగ్గుండాలి. పోయి దొర కింద ఊడిగం చేస్తారు. ఎందుకు? ఏమన్నా వేస్తాడనా? వెనకంగా నిలబడి ఇట్లా వచ్చారు ఫోటోలు దిగుతందుకు అది అనగానే పల్లారాజేశ్వర రెడ్డి గారు నాలుక కరుచుకొని పక్కకు పోతున్నాడు, మల్లారెడ్డి భయపడుకుంటా పక్కకు పోతున్నాడు. ఎందుకు అది? ఎందుకు ఆ బతుకో భయపడుకుంటా? ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం ఉందా మీకు ఎవరికైనా ఇండివిజువల్గా? లేదు. ఓన్లీ కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు, మీ నలుగురు. అదొక కంపెనీ, అది పార్టీ కాదు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు. బీఆర్ఎస్ అనేది ఒక కంపెనీ, పార్టీ కాదు అది. ఆ కంపెనీలా వీళ్ళందరినీ పనుల కింద పెట్టుకున్నాం అంతే. అయితే తెలంగాణకు విలన్ అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎల్కతుర్తి రజతోత్సవ సభలో నిప్పులు జరిగిండు. నిప్పులు లేవు, గిప్పులు లేవు, అన్ని వట్టి మాటలే. అవన్నీ వట్టి మాటలు. అవన్నీ పట్టించుకొని ఆయన మాటలకు మీరందరు కౌంటర్లు ఇచ్చుడు కూడా నిజంగా వేస్ట్.
కేసీఆర్ సభ అనేది ఫెయిల్ అయిపోయింది, వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే అక్కడ యువత లేదు, రావట్లేరు ఎవరు. అంటే వీళ్ళని చూస్తే ఎన్ని రోజులకు చెప్పిందే చెప్తున్నారు, అదే ముచ్చట చెప్తున్నారు, కానీ వేరే ముచ్చట ఏం లేదు. ఏంటంటే విపరీతంగా పైసలు ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి పైసలు. ఆ పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలి, దుల్ద పెడతా ఉన్నాయి. ఎట్లనన్నా ఖర్చు పెట్టి ప్రచారం చేయాలి. మీరు ఏ ప్రచారం చేసినా ఒకటి గుర్తుపెట్టుకోరి, తెలంగాణలో మళ్ళీ టర్మ్ కూడా కాంగ్రెస్ వస్తుంది, 100% వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా చాలా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఈ ఫేస్బుక్లో కావచ్చు వీడియోలు పెడుతుంటాము. వీడియోలు పెడుతున్నప్పుడు కొంతమంది కామెంట్లు పెడుతుంటారు. ఈ కామెంట్లు పరిశీలించినాక వాళ్ళ ఐడి ఓపెన్ చేసి చూస్తే ఏముంటుంది అంటే అందులో అంతా బీఆర్ఎస్ వాళ్ళు కండవలు కప్పుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళే కామెంట్లు పెడుతున్నారు తప్పితే సాధారణ ప్రజలు ఎవరు కూడా కామెంట్లు పెడతలేరు, విమర్శిస్తలేరు కాంగ్రెస్ పార్టీని. వాస్తవంగా నిజం చెప్తున్నా, ఇది గమనించుర్రి. మా వీడియోలలో కింద కామెంట్లలో కూడా చూడరు. పెడితేనేమో ఎవరు పెడతారు, ఫేక్ ఐడీలతో వీళ్ళే వస్తారు. మళ్ళీ ఒరిజినల్ ఐడి ఉంటుంది కదా, అది ఓపెన్ చేస్తేనేమో కండవలు కప్పుకున్న వాళ్ళే పెడతారు, అది కూడా బీఆర్ఎస్ కండవలు కప్పుకున్న వాళ్ళే, ఇంకెవరు రారు. ప్రజలు మాత్రం మంచిగా చాలా సంతోషంగానే ఉన్నారు. వీళ్ళు చేసే ప్రచారం వంకర ప్రచారం తప్పితే ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని అంటే నిజంగా ఒకరోజు కార్యకర్తలు ఖచ్చితంగా అందరు కలిసి ఉరికించి కొడతారు. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోరి. ఫామ్ హౌస్ కాడికి కూడా ఉరికొస్తారు, అది రాసి పెట్టుకోరి. కేటీఆర్కు గాయం, జిమ్లో వర్కౌట్ సమయంలో ప్రమాదం, వెన్నుపూసలో గాయం, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన. ఎక్స్ ద్వారా వివరాలు వెల్లడించిన కేటీఆర్. ఈ అంతా వట్టిదే, ఎందుకంటే నిన్నటి వరకు సభ అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు బయట ఏం తిరుగుతాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే ఏడికన్నా పోతాము, ఏదన్నా అంటే ఇప్పుడు ఏదన్నా ఆటలకో లేకుంటే ఏమన్నా సర్పంచ్ పోటీలకు గెలిచినాక ఎమ్మటే ప్రజలలో తిరగాలంటే కొంచెము అనిపిస్తుంది. నిన్నగా గెలిచి వచ్చింది, మళ్ళీ ఇక ఇప్పుడే ప్రజలకు ఎట్ట తిరుగుతామని చెప్పేసి ఇదంతా నాటకం అన్నట్టు. ఈ నాటకం ఆడి ఏం చేస్తాడంటే కొద్ది రోజులు విశ్రాంతి అని చెప్పేసి సైలెంట్గా ఇక అదేది ట్రాక్ సూటో ఏదో వేసుకుంటాడు, ఎయిర్పోర్ట్కి పోతాడు, చీకట్లో ఏదో నైట్లో పోయి ఫ్లైట్ ఎక్కుతాడు, కథం పోయి దులాడి వస్తాడు. ఇక ఒక వారం రోజులు దూలాడి వస్తాడు మెల్లగా. తర్వాత వచ్చి ఇంక అప్పుడు ఏమున్నాయి పంచాయతీలు, మళ్ళీ ఏం బురద చల్లాలి, అంతా బురద తయారు చేసి పెట్టురు, నేను వచ్చి చల్తా సాంపి చల్లినట్టుగా వాళ్ళ మీద అని ఇంకంతే. ఈ ఆ గాయం లేదు అసలు. ఆయన ఏమన్నా ఉరికి ఏమన్నా హెవీ వెయిట్లు ఏమైనా ఎత్తేది ఉందా? ఆయన ఏమి లేదు, అవన్నీ అసలే షుగరు.